పరిశుద్ధుడా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నీ మహిమ కొరకు మేము బ్రతుకులకు కృప చూపించండి, సహాయం దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ తోడును కాపుదలు అనుగ్రహించి అడుగుతున్నాం. కుమార్తెను జ్ఞాపకం చేసుకుని తండ్రి, స్మైలీని జ్ఞాపకం చేసుకుని తన జీవితంలో సంవత్సరమైన దయాకిరీటని తండ్రి మీరు అనుగ్రహించిన విధానం బట్టి నా తండ్రి కృతజ్ఞతలు దేవా. భోజనం చేసినాము, పానం చేసినాము, మరి ఏం చేసిన సమస్తం నా మహిమ కొరకు చేయమన్నావు దేవా. కుమార్తె జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మీరు ఇచ్చిన ఆయుష్కాలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల కూడికని ఏర్పాటు చేసుకున్నట్టుగా తండ్రి. తండ్రి మరి బాబు గారి కుటుంబం తండ్రి నేను ప్రేమించి తండ్రి ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నా తండ్రి కృతజ్ఞతలు దేవా. విలువైన శ్రేష్టమైన సంగతులు తండ్రి ఇక సాయంకాలం వేరు తండ్రి మీరు మాతో మాట్లాడమని కృపలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం దేవా. మీ సహాయం అర్జిస్తున్నాం తండ్రి. శత్రువులు నాకు నీకు ఆత్మ నడిపిన అనుగ్రహించమని కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధమైన అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, ఇక జన్మదినానికి తరలి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక విలువైనటువంటి సమయం. సెక్యులర్ ప్రపంచంలో మనం ఆలోచన చేయగలిగితే జన్మదినాన్ని వారు జరుపుకుంటారు. కాకపోతే ఈ విధంగా దేవుని పాటలు, దేవుని మాటలు, వాక్యపు వాతావరణం అందులో ఉండదు. మరి ఏముంటుంది సెక్యులర్ ప్రపంచంలో అంటే ప్రేమ దేవుని సంగమా, విందులు, వినోదాలు, డ్యాన్సులు, క్లబ్లని ఆ బర్త్డే దినాన్ని వాళ్ళు జరుపుకుంటారు. క్రైస్తవులుగా ఏర్పరచబడినటువంటి మనము మన యొక్క పరిస్థితి వేరు. మనకు వాక్యపు వాతావరణ సంవత్సరం గడిచింది అంటే, ఒక నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము అంటే ఇది దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి ఒక బహుమానం. ప్రేమ దేవుని సంగమం. అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే, గర్భఫలం దేవుడిచ్చినటువంటి బహుమతి. ప్రియ తల్లిదండ్రులకు దేవుడు గర్భఫలంగా పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు లెక్క అడగక మానడు. నీకు గర్భఫలాలు ఇచ్చాడు. ఇంట్లో మన ఇంట్లో ఎన్ని వస్తువులను ఉండనివ్వండి, ఏమంటే ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. ఉదాహరణకు టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫ్యాన్ ఉంది. బాబు లోపల బంగారం దాచిపెట్టాడేమో, ఏం లేదా, బంగారం ఉందేమో, ఆ బీరోలు ఇంకా డబ్బులు ఉన్నాయేమో. వచ్చిన బంధువులకి ఏం చూపిస్తారు చెప్పండి? బంధువులు వస్తే ఏం చూపిస్తారు మీరు? దాచుకున్నటువంటి డబ్బులు చూపిస్తారా? దాచుకున్నటువంటి బంగారం చూపిస్తారా? ఏం చూపిస్తారు చెప్పండి? పిల్లల్ని చూపిస్తారు. అవునా కదా చెప్పండి? అంటే పిల్లల్ని ఎందుకు చూపిస్తామంటే ఈ విలువైనటువంటిది. ఒకవేళ పిల్లలు లేకపోతే పరిస్థితి ఏమిటి? పిల్లలు లేకపోతే పరిస్థితి ఏమిటి? ఎంత సంపాదించిన విలువ ఉండదు. ఎంత స్థాయి సంపాదించినా దానికి ఒక అథారిటీ అన్నది ఉండదు. ప్రేమ దేవుని సంగమం. గర్భఫలము దేవుడిచ్చినటువంటి బహుమతి. ఆ పిల్లల్ని ఇచ్చాడు, విలువైనటువంటి బహుమతి. ప్రేమ దేవుని సంగమం. ఈ విలువైనటువంటి బహుమతుల్ని మనము దేవుని కొరకు ఉన్నతంగా విలువ కలిగినటువంటి వారికి మనం పెంచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. పండుగ వచ్చిందనుకోండి, క్రిస్మస్, టైలర్ దగ్గరికి వెళ్తాం, దర్జీ అంటాం తెలుగులో. టైలర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం మనము? ఒక మంచి షర్ట్ పీస్ తీసుకొని అందంగా కుట్టించుకుంటాం. మనకి నచ్చినట్టుగా స్టైల్గా నచ్చిన విధంగా మనం కుట్టించుకుంటాం. 2020కి వస్తా నేను ఎట్లా అడిగినా అట్లే కుట్టివ్వాలి. పొరపాటునండి వాడికి దానిపైన ఇంకు మరకలు వేసి మురికి వేసేసి సరిగ్గా కుట్టకుండా మీకు ఇచ్చాడు అనుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం చెప్పండి? తీసి వాళ్ళ మొక్కనే పడేస్తాం. అవునా కదా చెప్పండి? నేను చెప్పింది ఎట్టు, నువ్వు ఇచ్చేది ఎట్టు అని అడుగుతాం ప్రేమ దేవుని సంగమం. అలాగే దేవుడు కూడా పిల్లల్ని, అందమైనటువంటి పిల్లల్ని మనకి ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? దేవుడు అందమైన పిల్లల్ని ఇచ్చాడు. అందంగా పెంచి దేవునికి మనము అప్పగించాలి. పిల్లల్ని పాడైపోయి చెడిపోయేటట్టుగా లోకంలో సెక్యులర్ ప్రపంచంలాగా పెంచి దేవుడు చెడిపోయిస్తే దేవుడు ఇచ్చిన దానికి విలువ ఉండదు. ప్రేమ దేవుని సంగమం. దేవుడు తీసుకోడు కూడాను. నీకు అందమైన పిల్లల్ని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు ఎంత మంచివారంటే, ఏమంటే పిల్లలు ఎంత మంచివారంటే
వాళ్ళకి కోపం ఉండదు, వాళ్ళకి అసూయ ఉండదు, వాళ్ళకి ద్వేషం ఉండదు, ఒకరి మీద కక్ష ఉండదు. ఎంత మంచి పిల్లలు అంటే నువ్వు కొట్టినా కూడా ఏం చేస్తారు, మన నీ దగ్గరికే పరిగెత్తుకుని వచ్చారు. వస్తారులే చెప్పండి. అంత అందమైన పిల్లల్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి మనము దేవుని కొరకు మనం పెంచాలి. ఇప్పుడు మన దేవుని సంగమా, ఒకరోజు దేవుడు కోపం వచ్చిందా, మన కోపం వచ్చిందా, మా గురించి చెప్తున్నాను. కోపం వచ్చిందా? రైట్. ప్రియమైన దేవుని సంగమా, అందమైన పిల్లలు దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, అందంగా దేవుని కొరకు మనం పెంచాలి. ఒకరోజు దేవుడు అడిగాడు, ప్రశ్న వేశాడు దేవుడు ప్రారంభంలో. ఎవరిని ప్రశ్న వేశాడు? కయ్యని అడిగాడు. ఏమని అడిగాడు? నువ్వు చేసినది ఏమిటి అని అడిగాడు. కయ్యని అడిగాడు లేదా? అడిగాడు. హవ్వమ్మని అడిగాడు, నువ్వు చేసినది ఏమిటి అని అడిగాడు. అడిగాడు లేదా? వాళ్ళిద్దరిని అడిగిన దేవుడు మనం అడగదలేదు చెప్పండి. ఏమయ్యా బాబు, నీకు పిల్లల్ని ఇచ్చారు, మరి ఎలా పెంచారు అడగదలేదు చెప్పండి. అందరినీ అడుగుతాడు. నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, నన్ను కూడా అడుగుతాడు. ప్రేమ దేవుని సంగం ఇచ్చినటువంటి దేవుడు లెక్క అడగక మనం అడుగుతాడు. ఆయన సృష్టిని మనం అనుభవిస్తున్నాము. ఆయన దేవుడు సృష్టి చేసినటువంటి 6 రోజుల శ్రమపడి సృష్టిని అనుభవిస్తున్నాం. ఇచ్చినటువంటి దేవుడు లెక్క అడగక మానడు. మరి ఏ విధంగా దేవుని కొరకు పెంచాడు? బాబు నీళ్ళు ఇస్తే మంచిది. ఇచ్చినటువంటి దేవుడు లెక్క అడగక మానడు. ప్రేమ దేవుని సంగం. మరి ఏ విధంగా దేవుని కొరకు పిల్లల్ని పెంచాలి? ఎలా పెంచితే మన పిల్లలు సమాజంలో దేవుని ఎదుట ఉన్నతులుగా ఉంటారో ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథం మనందరికీ తెలుసు. హన్నా జీవితం ఏ విధంగా పెంచింది, హన్నా జీవితాన్ని మరొక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. విన్నరం చాలా సార్లు మరలా కొద్ది కోణంలో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. హన్నాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు, మనందరికీ తెలుసు. హన్నాకు పిల్లలు లేరు. ప్రేమ దేవుని సంగమా, ఇలా పిల్లలు లేనటువంటి టైంలో ఎంతో దుఃఖాలు అనుభవించింది, ఎంతో వేదన అనుభవించింది. తనకున్నటువంటి సమస్యను బట్టి మనోవేదనకు గురైంది. డిప్రెషన్, మనో దుఃఖము అన్నది. దాంట్లో దుఃఖానికి ట్రీట్మెంట్ లేదు, మనో దుఃఖానికి ట్రీట్మెంట్ లేదు. ప్రేమ దేవుని సంగమా, అలా ఈరోజు డిప్రెషన్ రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతున్నాయి. వివిధమైనటువంటి సమస్యల వలన, ప్రెజర్ వలన, ఒత్తిడి వలన దుఃఖం వచ్చేస్తుంది. ఈ యొక్క హన్నా జీవితాన్ని కూడా ఆలోచన చేయగలిగితే మొదటి దేవుడు తెలియజేస్తాడు, హన్నా బహు దుఃఖాక్రాంతులు, మనోవేదన గలది. మనోవేదన దుఃఖంలోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ సమస్యను ప్రజలకు వెళ్ళి చెప్పలేదు, కానీ వీళ్ళు ఎవరికి చెప్పింది? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ఏడ్చింది. ప్రేమ దేవుని సంఘం, దేవుని సంఘము దేవుని ఎదుట ఆ పరిశుద్ధమైన దేవాలయంలో కన్నీటిని రాల్చింది. దేవుడు ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, దేవుడు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. మనిషి హాస్పిటల్కి వెళ్తాను, హాస్పిటల్ 2 వార్డ్స్ ఉంటాయి. ఒకటి జనరల్ హాస్పిటల్, మరొకటి ఐసీయూ. ప్రేమ ఎమర్జెన్సీ వార్డ్. డాక్టర్ గారు ఎవరికి అందుబాటులో ఉంటాడు? ఎమర్జెన్సీ కేసులకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైతే హన్నా ఏడ్చిందో ప్రేమ దేవుని సంఘం, తనకున్న సమస్యను బట్టి ఏడ్చిందో ప్రేమ దేవుని సంఘమా, ఆమె దగ్గర దిగి వచ్చాడు దేవుడు గర్భఫలాన్ని దయచేసి. మనం కూడా మనకు వచ్చిన సమస్యలను బట్టి, మనకున్న వేదనను బట్టి నువ్వు ఇమ్మీడియట్ గా కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ తర్వాత ఉపవాస ప్రార్థన. దేవుడు ఇమ్మీడియట్ గా దిగిపోతాడు. ప్రేమ దేవుని సంగమా, పిల్లలు మన కన్న పిల్లలు ఏడిస్తే మనం తట్టుకుంటామని చెప్పండి. వాడు అడిగింది ఇచ్చేస్తాం, తట్టుకోలేక ఆ కంట్లో నీళ్ళను ప్రేమ దేవుని సంగమం చూసి మనం తట్టుకోలేము, అడిగింది ఇచ్చేస్తాం, ఏదైనా కొనిచ్చేస్తాం. అలానే దేవుడు మనల్ని ఎంతగానో